ఆల్రెడీ ఆనియన్ పకోడీ చేసింది అనమాట. అయితే నేను వెళ్ళే ముందు పొటాటో బంగాళదుంప బజ్జీ చేస్తాను అని చెప్పింది. అయితే 180 చెప్పాను కదా, కుర్రోడు కొద్దిగా మనం వ్లాగ్ చేయడం వల్ల ఇది చూసి ఇంట్రెస్ట్గా మనకి ఒక 30 రూపీస్ తగ్గించాడు అనమాట. 180ది 150 అన్నాడు. మరి ప్రైస్ ఎంతో నాకు తెలీదు. ఒకవేళ ఇది రావడమే బయట 150కి వస్తే మాత్రం ఆడు మమ్మల్ని ఎరుపప్పలు చేసినట్టు. నిన్న అంటే మార్కెట్కి వెళ్ళాను కాబట్టి మిస్ అయిపోయింది, చూపించలేకపోయా. నిన్నటి వ్లాగ్లో చూసింటారు కదా, మార్కెట్కి వెళ్ళా, అందువల్ల మిస్ అయిపోయింది. ఈ రోజు మనం పర్ఫెక్ట్ టైంగా మసీద్లోకి ఎంట్రీ ఇచ్చేసాం అనమాట. మన ఓల్డ్ పిఎస్కి వెళ్ళే దారిలో ఉంటుంది, చెప్పాను కదా, పాత మసీద్. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే తమ్ముళ్ళు, ఈరోజు డే 2 అనమాట. మన రంజాన్ ది ఫాస్టింగ్ రెండో రోజు అనమాట, డే 2. అయితే మార్నింగ్ లెగ్గానే బ్రష్ చేసా అండ్ డైలీ రొటీన్ మన కాపర్ సింబులో ఉన్న సియాచిట్స్ వాటర్ తాగేసాను అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా, టైం 5 అయిపోతుంది ఆల్రెడీ, లేట్ చేయకుండా మార్నింగ్ సైరీ కంప్లీట్ చేద్దాం. పదండి చూపిస్తా ఏంటనేది, మార్నింగ్ ఏం తింటున్నాను అనేది ఇప్పుడు. అదే మార్నింగ్ డే 2 సైరీ ఇది అనమాట. వైట్ రైస్ విత్ చికెన్ ఫ్రై పీనట్ అనమాట ఈరోజు. అండ్ దాంతోపాటు ఇది చారు. డే 2 మీల్ అనమాట ఇది. ఇది తినేసి వాటర్ తాగేసి అయిపోద్ది ఈరోజు మార్నింగ్ సైరీ. తర్వాత 5 టైమ్స్ నమాజ్ ఉంటుంది. నమాజ్ కంప్లీట్ చేస్తే అండ్ ఈవినింగ్ 6:30కి మళ్ళీ మనం ఫాస్ట్ని బ్రేక్ చేస్తాం అనమాట. అప్పుడు ఈవినింగ్ ఏం తింటుందని చూపిస్తా. మీకు ఫస్ట్ బ్లాగ్లో చూపించడానికి అవ్వలేదు, డే 1లో ఏంటనేది కొద్దిగా లేట్ అయిపోవడం వల్ల. ఈరోజు చూపిస్తా మస్జిద్లో ఏం పెడతారు, ఏం తింటాం అనేది ఈవినింగ్ 6:30కి. ఓకేనా? ఫస్ట్ అవగొట్టేద్దాం అయితే ఇప్పుడు సైరీ. అయితే మొత్తానికి సైరీ కంప్లీట్ చేస్తాం అనమాట. అన్నిటికల్లా పెద్ద టాస్క్ అనమాట ఇది, సైరీ తినడం అనేది. మార్నింగ్ లేచి 4 o'clock నిద్రమత్తులో వాటర్ తాగకుండా ఉండిపోవచ్చు, కానీ డే మొత్తం ప్రాబ్లమే కాదు, అలవాటు అయిపోయింది. కానీ నిద్రలో లేచి ఇది అవగొట్టడం అనేది చాలా పెద్ద టాస్క్. మొత్తం అయిపోయింది. లాస్ట్లో ఒక పీస్ మిగిలింది అనమాట, చికెన్ పీస్. తినేసి వాటర్ తాగిస్తే అయిపోయింది. ఇంకా 5 minutes మిగిలింది అనమాట సైరీ టైం కంప్లీట్ అవ్వడానికి. నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి రొటీన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నమాజ్ చదువుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చేటప్పుడు మళ్ళీ నమాజ్ వచ్చి రెస్ట్ చేసి మళ్ళీ నమాజ్. తర్వాత ఆలోచిస్తాను ఈరోజు జిమ్కి బిఫోర్గా వెళ్దామా లేకపోతే ఇఫ్తార్ తినేసాక వెళ్దామా అని చూస్తాను. ఎనర్జీ బట్టి, నా ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట వర్కౌట్ ఎప్పుడు చేద్దామని చెప్తా, అది కూడా చూపిస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి బయలుదేరాలన్నమాట. బయలుదేరడం కాదు, ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇదిగోండి, నిన్నటి ఫస్ట్ బ్లాగ్లో లెంత్ మామూలుగా లేదు, దగ్గర 1/2 hour 30 minutes అయింది. అందుకోసం ఇంకా సేమ్ రొటీనే ఉంటుంది కాబట్టి అవన్నీ లేపేసాను అనమాట. ఇంకా వీడియోలో మీకు అర్థమైంది కదా, లెగ్సేది, బ్రష్ చేసేది, బైక్ మీద కూర్చున్నది, బైక్ నడిపేది, అవన్నీ ఇంకా రొటీనే, ఇంకా సేమ్ డైలీ రొటీన్ లైఫ్. ఇంకేం చూపిస్తామని నేను అవన్నీ తీస్తాను అనమాట. సింపుల్గా తక్కువ టైంలో వ్లాగ్ చేసి చూపిద్దాం మీకు అని చేశాను. ఎయిర్పోర్ట్కి వచ్చాను అనమాట. ఇప్పుడు నమాజ్ చదువుకోవాలా, యాజ్ డీస్ మార్నింగ్ నమాజ్ మసీద్లో చదవడం అవ్వదు కాబట్టి ఇక్కడ సోలోగా చదువుకుంటాం. ఈ వ్యాపారం ఇప్పుడు ప్రజెంట్ టైమ్ 11:30 అవుతుందన్నమాట. ఇంకా 12:30, 1, ఇంకా 1.5 hour డ్యూటీ ఉంది మనకి ఎయిర్పోర్ట్లో. అదే మార్నింగ్ నమాజ్ చదివేసుకున్నా, అలా నడిచింది డ్యూటీ. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా 1.5 hourలో ఇంటికి బయలుదేరిపోవాలా. వెళ్తూ దారిలో మస్జిద్లో నమాజ్ చదువుకొని వెళ్ళాలా. వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని యాజ్ సేమ్ మళ్ళీ ఈవినింగ్ 4:30 లేదా 4:45కి లెగిసి మళ్ళీ నమాజ్. ఇప్పుడు వెళ్ళేది మధ్యాహ్నం నమాజ్ ఏమొచ్చి జొహర్ నమాజ్ అంటాం. నిజంగా అది చెప్తాం, మీకు ఐడియా వస్తుంది, తెలుస్తుంది కదా. మా ముస్లిం తమ్ముడు ఉంటే అందరికీ ఐడియా ఉంటుంది. ఎవరైతే నా హిందూ బ్రదర్స్ ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నా. మొత్తం మనకి డేకి 5 times నమాజ్ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clock చదువుతాం కదా, దాన్ని ఫజర్ నమాజ్ అంటారు. ఆఫ్టర్నూన్ 1 o'clock చదువుతాం కదా, దానికి ఏమొచ్చి జొహర్ అంటారు. మళ్ళీ ఈవినింగ్ 4:30 లేదా 5కి చదువుతాం కదా, దానికి ఏమొచ్చి అసర్ అంటారు. మళ్ళీ ఈవినింగ్ 6:30 అదే ఇఫ్తార్ టైంకి చదువుతాం కదా నమాజ్, దానికి ఏమొచ్చి మగ్రిబ్ అంటాం. మళ్ళీ నైట్ నమాజ్ చదువుతాం కదా 8 o'clock లేదా 8:30, దాన్ని ఇషా అంటాం అనమాట. ఇలాగా 5 timesకి 5 పేర్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా రంజాన్ నెలలో ఒక ప్రత్యేకమైన నమాజ్ చదువుతాం కదా, ఎక్స్ట్రా నమాజ్, దాన్ని తరావీ నమాజ్ అంటాం అనమాట. ఇది తరావీ నమాజ్ అనేది ఓన్లీ రంజాన్ నెలలోనే చదువుతాం అనమాట. ఇది వ్యాపారం. ఓకే, 1 o'clockకి మరి ఇంకా బయలుదేరేటప్పుడు కలుద్దాం మళ్ళీ. అయితే మొత్తానికి డ్యూటీ ఫినిష్ అయిపోయింది అనమాట. ఏ షిఫ్ట్ బయలుదేరుతాం అనమాట. డైరెక్ట్గా ఇప్పుడు బయలుదేరి తిన్నాక శంషాబాద్ మస్జిద్ నమాజ్కి వెళ్తున్నాను అనమాట. కలుద్దాం మస్జిద్కి వెళ్ళాక డైరెక్ట్ రూమ్లో లేదా మస్జిద్ దగ్గర చూద్దాం. ఎక్కడ ఆన్ చేయాలనిపిస్తే అక్కడ ఆన్ చేస్తా వీడియోని.
అయితే నమాజ్ చదువుకొని రూమ్కి బయలుదేరా అనమాట. బయలుదేరుతూ వెనకాల చూస్తున్నారు కదా, మొత్తం ఇది మనది ఫ్రూట్ షాప్ కనిపించింది. వాటర్ మిలన్ సీజన్ కాబట్టి బాగా ఎక్కువగా తింటున్నాను. అండ్ రంజాన్ నెలలో వాటర్ మిలన్ ఎక్కువ తినాలి కూడా. ఫాస్టింగ్ ఉన్న మన ముస్లిం బ్రదర్స్ ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా తినండి, ఓకేనా? అలాగైతే ఎవరైతే మా హిందూ బ్రదర్స్ ఉన్నారో ఫాస్టింగ్ లేకపోయినా సరే మీరైనా సరే ఎండాకాలంలో బాడీని హైడ్రేషన్గా ఉంచడానికి ఎక్కువగా వాటర్ మిలన్ తినండి. ఇది ఇంకా వెనకాల చూస్తున్నారా, కిలో 20 రూపీస్ అన్నాడు అనమాట. నేనైతే ఒకటి తీసుకున్నా, ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది నియర్లీ 6 కిలోస్ వచ్చిందనమాట. 6 కిలోలు పడింది, 120 రూపీస్ ఇచ్చా. ఇంకా ఎక్కువసేపు బ్లాగ్ వద్దు, ఈ ఎండ మామూలు కొట్టట్లేదు. రూమ్కి బయలుదేరదాం మరి ఇంకా, ఓకేనా? ట్విస్ట్ ఏంటంటే ముందున మీకు అది షాప్ కనిపిస్తుంది కదా, ఆ ముందున A1 చికెన్ అలీమ్ అని ఉంది. నిన్న ఫస్ట్ బ్లాగ్లో పెట్టాను కదా, ఫస్ట్ వీడియోలో, ఆ షాపే అనమాట. దాని ఆపోజిట్లోనే ఇదిగో బ్యాక్ సైడ్ మనది ఇది వెజిటేబుల్ అంటున్నాను, సారీ, ఫ్రూట్ షాప్ ఉందన్నమాట. ఇది శంషాబాద్ ఓల్డ్ పిఎస్కి వెళ్ళే దారిలో ఉంటుంది, రైల్వే బ్రిడ్జ్. ఇదనమాట లొకేషన్. ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో బాగా గుర్తుపడతారు ఇది. మొత్తానికి రూమ్కి అయితే చేరుకున్నాను అనమాట. ఇదిగోండి వాటర్ మిలాన్, ఇందాక తీసుకున్నాను కదా, ఎంత పెద్దది ఉంది, 6 kgs ఇది. మాది 5 kgs డంబుల్ ఉంటుంది కదా, అలా ఉంది వెయిట్. ఇది దీన్ని చూడడానికి చిన్నది కనిపిస్తుంది కానీ చేయొచ్చు దీంతో వర్కౌట్ డంబుల్లాగా. ఓకే అయితే మరి పడుకుందాం, సాయంత్రం లెగుద్దాం మళ్ళీ అసర్ నమాజ్కి 4:30కి, 4:30 లేదా 4:45. ఓకే అయితే మళ్ళీ తమ్ముళ్ళు అయితే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 5:10 అవుతుంది అనమాట. ఇప్పుడే అజా ఇచ్చారు, ఈవినింగ్ నమాజ్ అదే చెప్పాను కదా, ఇది 3వ నమాజ్ అనమాట. డేలోది 3వ నమాజ్. ఇంకా 2 నమాజులు మిగిలాయి. ఒకటి ఏమొచ్చి 6:30 ఒకటి, అండ్ 8:30 ఒకటి అనమాట. ఇప్పుడు ఈ 3వ నమాజ్ అన్నాను కదా, దీన్ని అసర్ నమాజ్ అంటారు అనమాట. ఇది పదండి, ఇక్కడ మన శంషాబాద్లో మసీద్ ఉంది కదా, పెద్ద మసీద్, దానికే వెళ్తున్నా. దీని తర్వాత నమాజ్ 6:30, అదే 6:20కి మగరిబ్ నమాజ్లో ఫాస్ట్ని బ్రేక్ చేస్తాం అనమాట. ఈసారి చూపిస్తా మిస్ అవ్వకుండా మస్జిద్లో ఏమి పెడతారో. ఫస్ట్ బ్లాగ్లో మిస్ అయిపోయింది, మీరు చూస్తుంటారు. ఈ బ్లాగ్లో అయితే మాత్రం పక్కా చూపిస్తా ఏం పెడతారు ఏంటి అనేది కదా. పార్కింగ్కి బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, బైక్ అయితే ఇక్కడ ఉందనమాట. మస్జిద్ ఎక్కడ ఉందో చూపిస్తాను చూడండి మీకు. ఇది ఇలాగ హైవే మీదకి వస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. పార్క్ చేయడానికి మనకి అస్సలు ఛాన్స్ దొరకట్లేదు. ఇదే 3 days ముందున నేను నమాజ్కి వచ్చేటప్పుడు ఎక్కడ పార్క్ చేసామని చూపిస్తాను పదండి వెహికల్. నీకు ఇప్పుడు చూడండి, ఇది కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ మొత్తం, బైక్స్, ఓకేనా? ఇది మస్జిద్ కదా. అయితే 3 days బిఫోర్ నేను నమాజ్కి వచ్చేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ముందున ఎక్దమ్ గోడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ది, అక్కడ ఇక్కడ నుంచో పెట్టామని పార్కింగ్. అలాంటిది ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఫుల్ అయిపోయి ఇలా అయిపోయింది అనమాట. ఇది ఇక్కడ కూడా చూడండి జనాలు తన్నుకొని పొంగుకొని వచ్చేస్తుంది అనమాట అల్లా యొక్క మీద. మంచిదేనండి, కొన్ని సంవత్సరం మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఈ నెలలో అయినా సరే అల్లాని ఇది ఏమంటారు గుర్తు చేసుకుంటున్నారు, అల్లా ఉన్నాడు మాకు అని. ఓకే స్టార్ట్ అయిపోయింది నమాజ్. మరి నమాజ్ తర్వాత కలుద్దాం. ఇదిగోండి చూడండి జనాలు ఎలా వస్తున్నారు. ఇది ఏం చెప్పా, ఫ్రైడే కాదు, నార్మల్ మండే. అది కూడా ఏ నమాజ్, సాయంత్రం 4 గంటల నమాజ్ అనమాట, అసలు నమాజ్. అయినా సరే చూడండి ఎలా వస్తున్నారు. రంజాన్ యొక్క ఎఫెక్ట్ అనమాట, మామూలుగా ఉండదు. ఇట్లా ఉంటుంది. మన బండి ఏమొచ్చి ఇదిగోండి ఇంకా అలా నడుచుకొని వచ్చేయడం. మజీద్ అక్కడ ఉంది, బండి ఎక్కడ ఉంది. ఫుల్ రంజాన్ ఆఫర్ అనమాట పార్కింగ్. ఇవన్నీ ఇవే, ఈ బైకులన్నీ నమాజ్కి వచ్చినట్టు అనమాట. ఇవి మన బైక్ అక్కడ ఉంది, అది చూడండి. సేమ్ యాజ్ యూజువల్ నమాజ్ అయిపోయిన వెంటనే మన మిల్క్ షాప్కి వెళ్ళి ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టా, ఈ వీడియోలో కూడా చాలా చూపిద్దాం. మిల్క్ షాప్కి వెళ్ళి మిల్క్ తీసుకోవాలి. వదినమ్మ తీసుకొని అమ్మన్నది, పాలు పెరుగు అయిపోయాయి అనమాట. అదే ప్యాకెట్ పాలు అనేది చాలా తక్కువ అనమాట మనం కొన్నాం. ఇదే మరి ఇది ఒరిజినల్ వీళ్ళు పౌడర్ కలిపేస్తారా వీళ్ళకి మాత్రమే తెలియాలి. ఇదిగోండి మొగాలు చూడండి, గుర్తు పెట్టుకోండి శంషాబాద్కి వస్తే. స్టార్టింగ్లో మరగ పెడితే పైన లేయర్ ఏమంటారు దాన్ని, మేకడ చాలా బాగా వచ్చేది. మధ్యన తెలియట్లేదు, రావట్లేదు అంటున్నాను. మరి ఏం చేస్తారో ఏమో మరి తగ్గింది. అదే ఎండాకాలం అంట, అందువల్ల రాదంట. ఏంటో మరి లిఫ్ట్ ఉంటుంది కానీ ఈ అమ్మాయి లిఫ్ట్లో వెళ్ళిన ప్రతిసారి భయం వెళ్ళాలరా బాబు.
బాగుంటుంది వెళ్ళడానికి ఈజీ, కానీ వెళ్ళడానికి భయం. ఎందుకంటే కరెంట్ పోతే ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలా ఉంటుంది. ఎక్కడ కరెంట్ పోతే అక్కడ మధ్యలో ఆగిపోతుంది. ఒక ఫ్లోర్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్లోర్లో ఆగడం అనేది బ్యాకప్ అలా ఈ సిస్టమ్ లేదు దానికి. ఇప్పుడు కరెంట్ పోయింది అనుకోండి ఇక్కడే ఆగిపోద్ది. అలా అనమాట వ్యాపారం. నిన్న అంటే మార్కెట్కి వెళ్ళాను కాబట్టి మిస్ అయిపోయింది, చూపించలేకపోయా. నిన్నటి వ్లాగ్లో చూసుంటారు కదా, మార్కెట్కి వెళ్ళా, అందువల్ల మిస్ అయిపోయింది. ఈరోజు మనం పర్ఫెక్ట్ టైంగా మస్జిద్లోకి ఎంట్రీ ఇచ్చేసాం అనమాట. మన ఓల్డ్ పిఎస్కి వెళ్ళే దారిలో ఉంటుంది, చెప్పాను కదా పాత మస్జిద్, అదే ఇదిగోండి. ఇది ఈరోజు పెట్టిన ఇఫ్తార్లో ఇవన్నమాట ఐటమ్స్. ఈ ఒక్క రోజు ఏదైతే అవైలబుల్గా ఉంటే అవి పెడుతూ ఉంటారు అనమాట. మనం ఈయన మన మస్జిద్ యొక్క సదర్ షాప్ అనమాట. ఈయన మెయింటెనెన్స్ ఇస్తుంటారు మొత్తం మస్జిద్ ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఖాళీగా ఉంది. ఇంకా ఒక జస్ట్ ఒక 10 minutesలో 15 minutes మొత్తం ఫుల్ అయిపోద్ది అన్నమాట. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను వ్యూ. అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఇప్పుడు ఫాస్ట్ని బ్రేక్ చేస్తాం అనమాట. అందరు తినేసి లెగిసిపోయి ఇప్పుడు కొద్దిగా మొఖం చేతులు కడిగేసుకొని డైరెక్ట్ ఇప్పుడు నమాజ్ చదువుకుంటాం అనమాట. అదే కొద్దిగా వాయిస్ తక్కువ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నమాజ్ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇది ఇంకో మస్జిద్, నేను చెప్పాను కదా ఆ బిల్డింగ్లో ఉండేవాడిని, దాని ఆపోజిట్ మస్జిద్ అనేది. ఇది ఇక్కడ తక్కువ మంది వస్తారు అనమాట జనాలు. అది హైవే మీద కాబట్టి అక్కడికి జనాలు చాలా ఎక్కువ మందిలో వస్తారు. కొద్దిగా ఫ్రీగా కూడా ఉంటుంది, మాకు అలవాటు అయిపోయింది, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడికి వస్తుంటాను ఎక్కువగా నేను. అక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ రావడానికి టైం సరిపోతే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను, టైం ఉంటే మాత్రం మ్యాక్సిమం ఈ మస్జిద్కి వస్తుంటాను అనమాట. ఇది దీనికి బైక్ పార్కింగ్ అంటారా, అదిగోండి మస్జిద్ అక్కడే ఉంది, పక్కన కనిపిస్తుంది కదా ఆ లాస్ట్లో ఆ బైక్స్ కనిపిస్తున్నాయి. ఈ పక్కనే షాప్ ఉంటుంది, ఇక్కడ మనం హ్యాపీగా నించోబెట్టుకోవచ్చు. బైక్ పార్కింగ్ కూడా టెన్షన్ లేదు. అదే ఆ మస్జిద్ అయితే మస్జిద్ ఎంతో దూరం ఉంటుంది, బైక్ ఇంకో దగ్గర ఉంటుంది. పార్క్ చేసుకొని చాలా మనకి ఇబ్బందిగా ఉంటుంది బైక్ పార్కింగ్. దీనికైతే ఏమైనా ఇబ్బంది ఉండదు, ఫ్రీ అనమాట. పదా ఇంకా రూమ్కి వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళాలా మరి. ఇంకా ఈరోజు చెప్తా జిమ్ ఏంటి కదా అని చెప్తా, అది కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు. అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా మధ్యలో ఆపాయి అనమాట. ఎందుకు ఆపాయంటే ఇంట్లో హాల్లోది మనది ట్యూబ్ లైట్ పాడైపోయింది అనమాట. వదినమ్మ వచ్చేటప్పుడు తీసుకొని ట్యూబ్ లైట్ తీసుకుని రమ్మన్నది. అందుకే మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్ వెనకాల చూస్తున్నారు కదా, ట్యూబ్ లైట్ ఒకటి తీసుకొని వెళ్ళాలన్నమాట. ఎల్ఈడి ట్యూబ్ లైట్ कितने ప్రైస్ कैसे है मतलब. అదే లైట్ తీసుకున్నాను అనమాట. కుర్రాడు అడుగుతున్నాడు, అన్నా వ్లాగింగ్ చేస్తారా మీరు యూట్యూబ్లో, చూపిస్తాను అనమాట. అది ఒక ట్యూబ్ లైట్ తీసుకోవడానికి అలాగే చూద్దాం ఏదైనా తగ్గింది అమౌంట్. అలాగే పడుతుంది కాబట్టి వీడియోలో అమౌంట్ ఏదైనా తగ్గిస్తాడు. 180 అన్నాడు, చూద్దాం ఎంత చేస్తాడు పైన. చెక్ చేస్తున్నాడు అనమాట, వెలుగుతుందో వెళ్ళట్లేదు అనేది వ్యాపారం. చెక్ చేయాలి కదా, చెక్ చేయకుండా మళ్ళీ తీసుకెళ్తే మళ్ళీ తీసుకొని రావాలి. అదే చెక్ చేసుకొని తీసుకెళ్ళాము తీసుకొని రానవసరం లేదు. ప్లస్ 1 year గ్యారంటీ అనమాట. 1 year లోపు మనకి పాడైపోతే మార్చుకుంటారు అనమాట. వెలుగుంది, సక్సెస్. బయలుదేరుదాం అయితే మరి ఇంకా రూమ్కి. లైట్ తీసుకొని రూమ్కి వచ్చేసాం అనమాట. గోల్డ్ మెడల్, మంచి బ్రాండే. 180 చెప్పాను కదా, కుర్రోడు కొద్దిగా మనం వ్లాగ్ చేయడం వల్ల ఇది చూసి ఇంట్రెస్ట్గా మనకి ఒక 30 రూపీస్ తగ్గించాడు అనమాట. 180ది 150 అన్నాడు. మరి ప్రైస్ ఎంతో నాకు తెలీదు. ఒకవేళ ఇది రావడమే బయట 150కి వస్తే మాత్రం ఆడు మమ్మల్ని ఎరుపప్పలు చేసినట్టు. 180 చెప్పి 150 ఇచ్చినట్టు. ఒకవేళ బయట నిజంగా ఇది 180కి వస్తే మనకి తగ్గించి ఇచ్చినట్టు ఒక 30 రూపీస్. మరి సెట్ చేద్దాం పదండి. లైట్ ఈడ రావాలన్నమాట. ఇందాక తీసాను, అది పాత లైట్. వెనకాల బ్లాక్ అయిపోయింది, డస్ట్ లైట్కి బ్లాక్ అయిపోయి హీట్కి.
ఈ ప్లేస్లో ఇప్పుడు సెట్ చేయాలి. అదండి, ఇంకా లేట్ చేయకుండా సెట్ చేద్దాం. రూమ్ మొత్తం చీకటిగా అయిపోయింది లైట్ లేకపోవడం వల్ల. అదిగో ఆ బల్బు వల్ల కొద్దిగా వెలుతురు వస్తుంది ఇందులోకి. ఆ బల్బుని కిచెన్ రూమ్లో ఉంటుంది, అది దానివల్ల వెలుతురు వస్తుంది, లేకపోతే రూమ్ మొత్తం చీకటి చీకటి. మరి వదినమ్మ వీడియో చేస్తుంది ఎందుకు తెలుసా? నేనే తీయమన్నాను అన్నమాట. ఎందుకంటే చెప్తా ఎందుకంటే ఏంటనే ఎందుకు తీయమన్నానంటే, తెలియాలి కదా మా తమ్ముళ్ళందరికీ అన్నయ్య ఆల్రౌండర్ అని, అన్నీ చేస్తారు ఇంట్లో పనులని, అందుకోసం అన్నమాట. అయితే మొత్తానికి లైట్ సెట్ చేసి చూద్దాం, అల్లని తెలుసుకోండి. సక్సెస్ అదనమాట. ఇప్పుడు చూడండి ఎంత వెళ్తురు వచ్చిందో. అదే జిమ్ గురించి చెప్తా, వెయిట్ చేయండి. జిమ్ గురించి చెప్తా, వెయిట్ చేయండి, ఓకేనా? అయితే నేను మస్జిద్కి వెళ్ళి వచ్చాను కదా, నా ఫాస్టింగ్ బ్రేక్ చేసి వచ్చా, అలాగే లైట్ తీసుకుని వచ్చా. అంతలోపటికల్లా వదినమ్మ గారు వచ్చి ఇక్కడ బాదం మిల్క్ తయారు చేసి పెట్టారనమాట. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది కొద్దిగా వేడిగా ఉంది, కొద్దిగా చల్లారగా ఫ్రిడ్జ్లో పెట్టి దాని పని చూద్దాం. అండ్ దాంతోపాటు చూపిస్తాను కదండి ఇంకా ఏం చేస్తుంది. ఆల్రెడీ ఆనియన్ పకోడీ చేసింది అనమాట. అయితే నేను వెళ్ళే ముందు పొటాటో బంగాళదుంప బజ్జీ చేస్తాను అని చెప్పింది. అయితే నేను వచ్చేటప్పటికి ఇది చేసింది అనమాట. మరి అది చేయలేదు, అదే పోనేలే రేపు చేస్తానులే అన్నది అనమాట. మళ్ళీ నేను లైట్ సెట్ చేసే లోపలికల్లా కట్ చేసింది, పొటాటో కట్ చేసి అది కూడా వేస్తుంది అనమాట. ఇది మేమనే కాదు, ఇలాగా తయారు చేసుకొని తినడం మేమనే కాదనమాట. ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్క మన ఎవరైతే ఫాస్టింగ్ ఉంటారో ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఇలాగా తయారు చేసుకుంటారు అనమాట తినడానికి ఈవినింగ్. అది వ్యాపారం. బౌల్తో పెడదాం అనుకున్నాం అనమాట ఫ్రిడ్జ్లో. కాకపోతే మన ఫ్రిడ్జ్ ఏమొచ్చి హౌస్ఫుల్ అయిపోయి ఉంది, డీప్ ఫ్రిడ్జ్ హౌస్ఫుల్ అయిపోయి ఉంది. అండ్ కిందనైతే మరి ఇంకా ఊపిరి ఆడదనమాట, అలా ఉంది. ఏదేదో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇందులో. అందుకోసం ఆర్డర్ చూసారు కదా, ఈ గ్లాసులో వేసాను అనమాట. ఈ 2 గ్లాసులతో పెట్టద్దాం ఫ్రిడ్జ్లో. మేబీ డీప్ ఫ్రిడ్జ్లో పైన పెడదాం, పైన స్పేస్ ఉంది. ఇది ఎగ్గది తీసేసి పెడుతున్నాను అనమాట. అదే ఇది ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. స్పీడ్గా ఓపెన్ చేశాను ఒక డోర్ మొత్తం ఇంక అంతే లోన్ పడిపోద్ది ఫ్రిడ్జ్లో. అప్పటిదాకా పని పడదాం ఆనియన్ అండ్ బంగాళదుంప బజ్జీలతో. ఇది చూసారు కదా, మధ్యాహ్నం తీసుకున్నా, కిలో 20 రూపీస్ అన్న, 6 కిలోస్ పడింది. ఇది 120 రూపీస్ తీసుకున్నాడు. ఎంత పెద్దగా ఉందని చూడండి, 6 కిలోస్. వదినమ్మ వేడివేడిగా ఇస్తుంది, వేడివేడిగా తీసుకుని వచ్చి ఆల్రెడీ కూర్చున్నా అనమాట. ఆకలి వేస్తుంది కదా. అయితే టిష్యూ పేపర్తో మొత్తం పిండేస్తున్నా. ఏంటి, ఆయిల్లో బాగా మనకి ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ లాగుతుంది ఆయిల్. చూడండి మొత్తం ఆయిల్ ఎలా ఉన్నంత వరకు, మనం ఎంత చేసినా సరే ఆయిల్ ఉంటుంది అందులో, కానీ ఉన్నంత వరకు ఎంత తీయగలం అంతవరకు మనం కొద్దిగా లాగేద్దాం. అర్థమైందా? మరీ ఇంకా కళ్ళకి కనిపించి కూడా మనం అంత ఎక్కువ తింటే బాగుండదు కాబట్టి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మనం టిష్యూ పేపర్ తుడిచేద్దాం. మిగతాది రానిది తర్వాత చూసుకోవచ్చు, ఓకేనా? అది వ్యాపారం. అలాగే ఆనియన్ పకోడీ. ఇది అయిపోయాక బాదం మిల్క్ తాగుతాం. జాగ్రత్తగా పొటాటో బంగాళదుంప బజ్జీలు ఆనియన్ పకోడీ లాగిస్తాం. ఇది ఇందాకలు పెట్టాం కదా ఫ్రిడ్జ్లో, బాదం మిల్క్. ఇది కూడా మ్యాక్సిమం బాగా కూల్ అయిపోయింది, లాగించడం జాగ్రత్తగా. ఇదన్నమాట లెక్క. చూస్తున్నారు కదా నా డైట్, ఏ ఫుడ్కి రిస్ట్రిక్షన్ ఉండదు, అర్థమవుతుందా? ప్రతి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలా, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నేను బజ్జీలు తిన్నా, పకోడీలు తిన్నా, కాకపోతే ఏం చేసా, అందులో ఉన్న ఆయిల్ టిష్యూ పేపర్ పెట్టి ఆయిల్ని మ్యాక్సిమం ఎంతవరకు అవుతుందో అంతవరకు తీసా, ఓకేనా? ఇప్పుడు ఇది బాదం మిల్క్ అది తాగుతున్నాను, హై క్యాలరీస్. ఎందుకు తాగుతున్నాను? నార్మల్ టైంలో కూడా తాగుతాను నేను, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నా అయినా తాగుతున్నా. ఎందుకు తాగుతుంటే మార్నింగ్ నుంచి మనం తినలేదు కాబట్టి క్యాలరీస్ ఏం బాడీలో మనకి ఎక్కువగా లేవు కాబట్టి తాగినా సరే నో ప్రాబ్లం. చెప్తా, ఇది తాగిసిన తర్వాత వర్కౌట్ జిమ్ ఏం చేయాలనేది కూడా నేను చెప్తా, అర్థమైందా? ప్రతిదీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తాగాల. మనం బాడీ బిల్డర్ కాదు, ఏంది మనం కాంపిటీషన్లో ఆడట్లేదు. షుగర్ తగ్గించాలా, ఇది తగ్గించాలా,
ప్రతిదీ తగ్గించాలా అన్నది. ఫిట్నెస్ గురించి చేస్తాం కాబట్టి ప్రతి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తాగదాన్ని. అవగొట్టేద్దాం, మళ్ళీ డిస్ట్ తగిలేస్తుంది ఎక్కువసేపు ఇలా కెమెరా ముందు ఎట్టు తాగుతాయి. ఇదేంట్రా బాబు అన్నయ్య మళ్ళీ డ్రెస్ కోడ్లో వచ్చాడు నమాజ్కి వెళ్ళే డ్రెస్ కోడ్లో అనుకుంటున్నారేమో. అంతా తిన్నాడు, బజ్జీలు తిన్నాడు, పకోడీ తిన్నాడు, బాదాం మిల్క్ తాగాడు, ఇప్పుడు వర్కౌట్ ఏంటి చూపిస్తాడా ఏంటి అని అనుకుంటున్నారు కదా మీరు. అయితే లాస్ట్ ఒక నమాజ్ ఉండిపోయింది అనమాట ఈ రోజుది, లాస్ట్ పెండింగ్ నమాజ్. ఇషా నమాజ్ అన్నాను కదా, 5th నమాజ్. ఆల్రెడీ మీకు చెప్పే ఈ వీడియోలో స్టార్టింగ్లో ఎయిర్పోర్ట్లో ఉండేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఇషా నమాజ్. ఇది అయిపోయాక తరావీ ఉంటుంది. అది అయిపోయాక ఏం వర్కౌట్ అనేది వచ్చి క్లియర్గా చెప్తా, అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే. అర్థమైందా? నిన్నైతే ఇంట్లో చేసా హోమ్ వర్కౌట్, సండే కాబట్టి. ఈరోజు మండే జిమ్ కూడా ఓపెన్ ఉంది. అయినా సరే నేను ఇంకా జిమ్కి వెళ్ళలేదు. టైం నేను నమాజ్ చదువుకుని వచ్చేటప్పటికి 10:30 అలా అయిపోద్ది. మరి వర్కౌట్ ఏం చేస్తా? ఇంట్లో చేస్తానా, లేకపోతే ఏదైనా సస్పెన్స్ పెట్టానా, చేసి వస్తేనా, లేకపోతే చేయనా ఏటనేది మీరు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? ఫస్ట్ అయితే నేను నమాజ్కి వెళ్ళిపోయి వస్తా, తర్వాత మ్యాటర్ చెప్తా ఏంటనేది, ఈరోజు ఏం వర్కౌట్ ఏంటనేది. ఓకేనా? ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు 10:40 అవుతుంది అనమాట. డైరెక్ట్గా రూమ్కే, ఇంకా రూమ్కి వెళ్ళి నైట్ డిన్నర్ కంప్లీట్ చేసి జిమ్ ఎక్కడ చేయలేదు ఈరోజు, డే 2 కదా. జిమ్ ఎక్కడ సస్పెన్స్. ఇదనమాట డే 2. చూసారా కదా, మార్నింగ్ నేను సైరీ చేసినప్పటి నుంచి ఇది నైట్ నమాజ్ 5 times నమాజ్ చదివేసి రూమ్కి వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే వ్యాపారం, జిమ్ చేయలేదు ఈరోజు. ఇదేంటన్నా దాని గురించే కదా నీకు అడిగాము. మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, కామెంట్స్లో కానీ, పర్సనల్ డిఎమ్స్లో కానీ రంజాన్ నెల వస్తుంది, మరి ఎలా జిమ్ చేయాలి, డైట్ ఏంటి అని. డైట్ అయితే నాది చూసారు కదా, రొటీన్ ఫ్రూట్, డైట్లో ఏం తేడా లేదనమాట. ఇక జిమ్ విషయానికి వస్తే నాది ఒక హ్యాబిట్ అనమాట. నేను చాలా సంవత్సరాల నుంచి జిమ్ చేస్తున్నాను. రంజాన్ నెల వస్తే మాత్రం నేను జిమ్ డైలీ చేయను అనమాట. 1 day చేస్తా, 1 day గ్యాప్ ఇస్తా, 1 day చేస్తా, 1 day గ్యాప్ ఇస్తా. వారానికి 3 times అనుకోండి, వీక్లీలో 3 times జిమ్ చేస్తా. ఓన్లీ అది రంజాన్ నెలలో మాత్రమే. ఎందుకంటారా, దానివల్ల మన బాడీలో ఏ ఎఫెక్ట్, ఏ చేంజ్ అనేది రాదు. ఓకేనా? 1 day వదిలేసి మొత్తానికి మీరు చేయకుండా వదిలేస్తే మాత్రం అప్పుడు మీ బాడీ వీక్ అయిపోద్ది, మజిల్ వీక్ అయిపోద్ది. 1 day వదిలేసి 1 day చేస్తే ఏ ప్రాబ్లం రాదనమాట మీకు. అర్థమైందా? ఇది ఈ ట్రిక్ నేర్చుకోండి. నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇది అర్థమైందా? అందుకోసం ఈరోజు చేయలేదు. అండ్ 1 day వదిలేసి 1 day చేయమంటున్నాను కదా, ఆ 1 day మీరు ఇంట్లోనే చేస్తారో లేదా జిమ్కి వెళ్ళి చేస్తారో అది మీ ఇష్టం. ఓకేనా? నేనైతే మ్యాక్సిమం జిమ్కి వెళ్ళను. ఈ 1 month మొత్తం ఇంట్లోనే చేస్తాను అనమాట. పుషప్స్ కానీ, పుల్అప్స్ కానీ, ఇంట్లో ఉన్న సామాన్లతో, ఒక చిన్న డంబుల్ ఉంది, ఆ డంబుల్తో, లేకపోతే వాటర్ బకెట్స్, వాటర్ క్యాన్స్, దాంతో ఏదో ఒకటి అనమాట. జస్ట్ ఒక 15 minutes 20 minutes వర్కౌట్ అనమాట. ఇది కూడా జిమ్కి వెళ్ళకుండా చేస్తాను. ఒకవేళ జిమ్కి వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తా. జిమ్కి వెళ్ళడం అనేది చాలా రేర్ రంజాన్ నెలలో అనమాట. ఇది ఒక ట్రిక్ నాది. ఇలా చేస్తూనే ఇలా మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట నా బాడీ. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను నేను రంజాన్కి. అర్థమవుతుందా? ఇది వ్యాపారం. అందుకోసం ఈరోజు జిమ్కి వెళ్ళలేదు. మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. అర్థమైందా? మొత్తానికి వదిలేయకుండా 1 day వదిలేసి 1 day చేయండి జిమ్ రంజాన్ నెలలో. దానివల్ల బాడీ మీద ఎటువంటి ఎఫెక్ట్ రాదు. కావాలంటే నేను బ్లాగ్స్ చేస్తున్నాను కదా, ఈ 30 days తర్వాత కూడా చూడండి, నా బాడీ అలాగే ఉంటుంది, ఏ చేంజింగ్స్ రావు మీకు చూపిస్తా. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి మీకే తెలుస్తుంది, గాలి మాటలు అయితే కాదు. అర్థమైందా? ఇది వ్యాపారం. నైట్ డిన్నర్ అవగొట్టేసి ఇంకా పడుకుందాం. డే 3 వ్లాగ్ గురించి వెయిట్ చేద్దు కానీ. ఓకేనా? చూస్తున్నారు కదా, నైట్ డిన్నర్ అనమాట. మన డే 2 ఇఫ్తార్ అయిపోయింది. ఇప్పుడు నైట్ డిన్నర్ కంప్లీట్ చేస్తుంది, పడుకోవడం అనమాట. పప్పు, నెయ్యి, అందులో నెయ్యి కూడా ఉందన్నమాట, మిక్స్ అయిపోయింది. వదినమ్మ గారు తొందరగా చేపెట్టి మిక్స్ చేస్తారు ఈ సైడ్న. అండ్ చికెన్ ఫ్రై, దాంతోపాటు లివర్ ఫ్రై 2 ఉన్నాయన్నమాట. నైట్ డిన్నర్ అయిపోతే అండ్ మార్నింగ్ సైరీ డే 3 కూడా ఇదే అనమాట. అది రేపటి వ్లాగ్లో వస్తుంది. ఈరోజు ఇది ఫినిష్. ఓకేనా? అందరికీ షేర్ చేయండి. ఇలాగ చేయొచ్చు బాడీ మెయింటైన్. ఈ ఫుడ్ ఏమీ యూజ్ చేయలే, ప్రోటీన్ పౌడర్, క్రియేటిన్, BCAA ఏదైనా యూజ్ చేస్తున్నాను నేను. వీడియోలో ఎక్కడైనా చూపించానా? ఇవే ప్రోటీన్, మనం తీసుకున్న ఫుడ్లోనే ప్రోటీన్ ఉంటుంది అనమాట. అది వ్యాపారం.